నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఓ 3 నెలల కిందట శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అక్కడున్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత మధ్య జరిగిన వివాదం, ఆ మధ్యలో డ్రైవర్ రాయుడు హత్య. ఈ నేపథ్యంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. జైలు శిక్ష కూడా అనుభవించి కోట వినూత వచ్చారు. అయితే డ్రైవర్ రాయుడు 19 నిమిషాలు మాట్లాడిన, తన సొంతంగా మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జనసేన నుంచి కొన్ని డిమాండ్స్ తెర మీదకి వస్తున్నాయి. జనసేన విషయంలో ఇలాంటి ఒక తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఇదంతా చేయించింది బొజ్జల సుధీర్ రెడ్డి అంటే టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అడగాలి, సుధీర్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. ఇది జనసేన వాళ్ళు కొంతమంది డిమాండ్స్ పెడుతున్నారు. ఆ ముసుగులోనో లేదా వాళ్ళ అవసరం కోసం వైసీపీ వాళ్ళు ఇంకాస్త దాన్ని గట్టిగా అడుగుతున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సుధీర్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గారిని అడుగుతారా, అసలు అడగాల? ఈ డిమాండ్ తెర మీదకి వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిందేంటి? కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్, విషయాన్ని నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టడంలో ఒకళ్ళు మనతో ఉన్నారు. నమస్కారం. నమస్తే గోపి గారు. కృష్ణాంజనేయులు గారు, ఇది ప్రాథమికంగా మాట్లాడుకున్నప్పుడు ఇది కోట వినూతకు చెందిన విషయం కాదు, ఆమెను అన్యాయం చేశారు అనే ఒక భావనకి కొంతమంది జనసేన నేతలు, కార్యకర్తలు వస్తున్నట్టు కనపడుతుంది సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చూస్తుంటే. ఇప్పుడు సుధీర్ రెడ్డి మీద అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద చంద్రబాబు చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు అడగాలి చంద్రబాబు నాయుడు గారిని అనేది ఒక డిమాండ్ నర్మగర్భంగా వినిపిస్తుంది. అదే కరెక్టా? సుధీర్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడమే కరెక్టా ఈ విషయంలో? కోట వినూత డ్రైవర్ హత్యకు సంబంధించినటువంటి వ్యవహారం, దాంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వీడియో, ఈ వీడియోలో ఉన్నటువంటి ఆ సెల్ఫీ వీడియోలో ఉన్న డ్రైవర్కి సంబంధించినటువంటి సారాంశం ఏంటి అని అంటే, కోట వినూత మీద రాజకీయంగా బొజ్జల సుధీర్ రెడ్డి కుట్రలు చేశారు అనేటువంటిది ఒక ఆ ఇంప్రెషన్ కలిగేటువంటి విధంగా దానికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. అవును. దీన్ని బట్టి కోట వినూత, ఆమె భర్త వాళ్ళు మా మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మా మీద కుట్రలు చేశారు, మేము బలయ్యాం దీంట్లో అనేటువంటి విధంగా ఒక విక్టిమ్ కార్డుని వీళ్ళు బయటికి తీసి ఈ రోజున బయటికి ఎలా అయినా బయటకు వచ్చింది. అది ఎవరు వదిలారనేటువంటిది వేరే విషయం. ఈ వీడియో బయటకు వచ్చింది. బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో మొదటగా దీంట్లో రెస్పాండ్ అయినటువంటి వాళ్ళు ఎవరంటే జనసేన కార్యకర్తలు, అవును, జన సైనికులు. ఎవరి తరపున? కోట వినూత, ఆమె భర్త, వీళ్ళ మీద రాజకీయ కుట్రలు చేశారు తెలుగుదేశం పార్టీ ప్రజెంట్ ఎమ్మెల్యే. కాబట్టి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వాలి అనేటువంటి విధంగా అందరూ రెస్పాండ్ అయ్యారు. దీంట్లో మీరు గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా ఈ కార్యకర్తలు, జన సైనికులు ఎందుకు కోట వినూతకు అనుకూలంగా లేకపోతే ఇవిడకి అన్యాయం జరిగిందనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు అని అంటే, వీళ్ళందరూ కూడా తమని కోట వినూతలో విక్టిమ్గా ఉంది అనేటువంటి విధంగా వీళ్ళు చూసుకుంటున్నారు. కార్యకర్తలందరూ మాకు ఏ విధంగా అయితే ఈ పార్టీలో ఉంటే అన్యాయం జరుగుతుంది అనేటువంటి విధంగా కోట వినూతకు కూడా జరుగుతుంది, కాబట్టి మాకు ఈ విధమైనటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలి పవన్ కళ్యాణ్ అని వాళ్ళు కోట వినూతకి మద్దతు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఎవరు దీంట్లో దోషెవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కోట వినూత మీద చర్యలు తీసుకున్నారు ఇంతకుముందు, పార్టీ నుంచి సస్పెండ్ చేయటం అన్నది. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ తప్పు చేశారా, రైట్ చేశారా అనేటువంటి దాని మీద కూడా ఒక చర్చ రావచ్చు. ఇక్కడ ఒక అంశాన్ని ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ రోజున ఈ కార్యకర్తలు, జన సైనికులు ఆ విధంగా రెస్పాండ్ అవ్వటము, వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ స్థితికి కార్యకర్తలకు అన్యాయం జరగకూడదు, జనసేన నాయకులకు అన్యాయం జరగకూడదు అనేటువంటి ఆలోచనతో రెస్పాండ్ అయినటువంటి కార్యకర్తలు. వాళ్ళ యొక్క రెస్పాన్సు, వాళ్ళ యొక్క ఎమోషను కరెక్టే. అవును, ఈ మధ్య కాలంలో కొన్ని విషయాల్లో స్పందించారు. ఆ టీవీ రామారావు విషయంలో అవును, రెస్పాండ్ అయితే ఏం చేశారు పవన్ కళ్యాణ్? అక్కడ మళ్ళీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేశారు, అవసరమైతే ఈ సస్పెన్షన్లు మొత్తం ఎత్తివేస్తానని కూడా చెప్పారు. కానీ కోట వినూత, ఆవిడ భర్త, వీళ్ళ సస్పెన్షన్కి సంబంధించినటువంటి అంశము పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, ఎందుకు సస్పెండ్ చేశారు?
వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణ ఏంటి? వాళ్ళు వాళ్ళ డ్రైవర్కి సంబంధించినటువంటి రాయుడు హత్య కేసులో నేరారోపణలు ఎదుర్కొనేటువంటి అంశంలో ఆ రోజున హత్య కేసుకు సంబంధించినటువంటి నేరారోపణ. కరెక్ట్. దాంట్లో ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి పార్టీ నాయకురాలు ఇలాంటప్పుడు ఆ నేరారోపణలు ఉన్నప్పుడు అధినాయకుడు ఏం చేయాలి? ఆ నేరారోపణలో తేలేంత వరకు మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు. ఖచ్చితంగా ఒక పార్టీ అధినేత చెయ్యాల్సినటువంటి పని అదే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అదే చేశారు. కానీ ఇక్కడ జనసేన కార్యకర్తలు కానీ లేకపోతే చూసేవాళ్ళు కానీ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. కోట వినూత ఈ రోజున విక్టిమ్గా ఏదైతే ఈ వీడియో వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారో ఈ అంశం దేంట్లో? బొజ్జల సుధీర్ రెడ్డి కోట వినూత మధ్య రాజకీయపరమైన వివాద విషయం. అవును. ఆ వివాదంలో కోట సుధీర్ రెడ్డి ఈ డ్రైవర్ అనేటువంటి వ్యక్తిని ఉపయోగించుకొని వీళ్ళని డిఫేమ్ చేసేటువంటి విధంగా కోట వినూత వేళని కొన్ని కుట్రలు చేశారనేటువంటి దాని మీద ఆవిడ విక్టిమ్ కార్డు ప్రదర్శిస్తుంది. కానీ ఆవిడ మొదట ఎదుర్కొన్నటువంటి ప్రశ్న, ఇబ్బంది డ్రైవర్ హత్యకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని. ఓకే. ఫస్ట్ ఇది పొలిటికల్, అదేమో నేరారోపణలకు సంబంధించినటువంటి అంశం. ఓకే. కాబట్టి ఫస్ట్ వీళ్ళు ఎవరైతే కోట వినూత ఆమె భర్త ఫస్ట్ వీళ్ళు బయటపడాల్సినటువంటి అంశము, వీళ్ళు నిర్దోషులుగా తేల్చుకోవాల్సినటువంటి అంశము కోర్టు ద్వారాగా ఈ డ్రైవర్ హత్య కేసులో కోట వినూత ఆమె భర్త యొక్క ప్రమేయం లేదు అని, ఆ హత్యకు వీళ్ళకి సంబంధం లేదు అని, ఆ హత్యకు సంబంధించినటువంటి వాటిల్లో వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు అనేటువంటి అంశాన్ని వాళ్ళు నిరూపించుకోవాలి కోర్టు ముందు. సరే, వాళ్ళు ఆ నేరారోపణల మీద వాళ్ళు అరెస్ట్ చేశారు. కరెక్ట్. మీరు అన్నట్టు అది కోర్టులో ఉంది, కోర్టు వ్యవహారం, కోర్టు తేలుస్తుంది వీళ్ళు దోషులా కాదా అనే విషయం. కానీ రాజకీయంగా వచ్చినప్పుడు ఈమె మీద ఇలాంటి కుట్రలకు పాల్పడిన వ్యక్తి మీద చర్యలేంటి అని జనసేన అడగడానికి, జనసేన కార్యకర్తలు అడగడానికి అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా అడగవచ్చు. మీరు ఒక అంశం, ఒకవేళ అది నిజమైతే, ఇప్పుడు డబ్బులు సమకూర్చాడు, 20 లక్షలు సమకూర్చాడు, నన్ను ఇట్లా ఎన్నికలకి 2023 నుంచి నేను టచ్లోకి వెళ్ళాను అని చెప్తా ఉన్నాడు. దాంతోపాటు అక్కడే ఉన్న ఇంకా కొట్టే సాయి అని ఇంకా కొంతమంది పేర్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇదంతా చేసిన దాని మీద విచారణకి ఆదేశిస్తూ విచారణ ముగిసేంత వరకు సస్పెండ్ చేయండి అనే మాట కూడా వినిపిస్తుంది. ఇక్కడ ఒక అంశం అనే డిమాండ్. ఇదంతా జరిగినటువంటిది ఏంటి? ఈ సెల్ఫీ వీడియో ప్రకారం 2023 నుంచి రాజకీయపరమైనటువంటి ఆధిపత్య పోరాటానికి సంబంధించినటువంటి అంశం. ఎవరి తరపున ఇటు తెలుగుదేశం అభ్యర్థి మాకు వస్తే బాగుంటుంది. పోటీ ఎవరున్నారు? బొజ్జల సుధీర్ రెడ్డికి కోట వినూత ఉన్నారు జనసేన తరపున. కాబట్టి ఆవిడకి జనసేన తరపున బలంగా లేకపోతే ఆవిడని ఖచ్చితంగా మనము అడ్డు తొలగించుకుంటే నాకు టికెట్ వస్తుంది అనేటువంటి దాని మీద రాజకీయపరమైనటువంటి అంశాలు అతను ఏమైనా కుట్రలు చేశారు అనేటువంటిది. ఈ సెల్ఫీ వీడియోలో వచ్చినటువంటి అంశం ఏంటి? కోట వినూత ఆమె భర్త లేకపోతే ఈ డ్రైవరు, ఈ వ్యవహారంలో వీళ్ళ డ్రైవర్ని ఎలా ఉపయోగించుకున్నారు సుధీర్ రెడ్డి అనేటువంటి అంశము, వాళ్ళ యొక్క బలహీనతలు ఏమున్నాయి, ఆ బలహీనతలకు సంబంధించినటువంటి వీడియోలు ఏమన్నా ఉన్నాయా, అలాంటి సమాచారం మొత్తం మాకు ఇవ్వండి అనేటువంటి విధంగా సుధీర్ రెడ్డి అతన్ని తన వైపు తిప్పుకున్నారు డ్రైవర్ని అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఆరోపణ కదా. ఇది రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఏది ఇద్దరు తెలుగుదేశము జనసేన పొత్తు ముందు, తర్వాత పొత్తు పెట్టుకున్న తర్వాత ఎవరికోళ్ళు తనకే ఎమ్మెల్యే టికెట్ కావాలని ఎవరికోళ్ళు ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఒకళ్ళు దెబ్బ తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఇది తెలుగుదేశం జనసేనలో కాదు, తెలుగుదేశంలో ఉండేటువంటి ఇద్దరు అభ్యర్థుల మధ్య జరగవచ్చు, జనసేన తెలుగుదేశం ఇది 2 పార్టీల మధ్య జరగవచ్చు. ఏదైనా జరగటానికి అలాంటి రాజకీయ ఆధిపత్య పోరాటాలు ఉండొచ్చు. కానీ ఇది రాజకీయ అంశం ఒక ఎత్తు. రెండో అంశం ఏంటి అనంటే ఈ అంశంలో ఒకవేళ ఈ డ్రైవర్ రాయుడు అనేటువంటి వ్యక్తి వీళ్ళ దగ్గరే ఉంటూ అవతల వాళ్ళ కోవర్టుగా మారి ఉంటే తెలుగుదేశం అభ్యర్థికి వీళ్ళు అతనితో ఏదన్నా విభేదాలు ఉంటే అతను బయటికి పంపించటమో లేకపోతే ఇంకొకటి చేయటమో అంతవరకు చేసి ఉండొచ్చు. కానీ వీళ్ళు అతను చనిపోవటానికి కారణమయ్యారు అనేటువంటిది ఇప్పుడు నేరారోపణ. అసలు వీళ్ళ మీద ఉన్నటువంటి పోలీసులు పెట్టింది ఏంది? వీళ్ళే హత్య చేశారు, వీళ్ళే అతని బాడీని ఇచ్చేశారు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ మీద తీవ్రమైన నేరారోపణలు చేశారు. మరి ఇప్పుడు ఆ నేరారోపణలన్నింటినీ వీళ్ళు ఎదుర్కొంటున్నారుగా. అంటే మీరు రాజకీయ పరమైనటువంటిది బొజ్జల సుధీర్ రెడ్డితో మీకు వచ్చిన విభేదాల వల్ల దీనికి కారణమైనటువంటి వ్యక్తి కాబట్టే చంపారా అనేటువంటిది ఇక్కడ పోలీసుల వైపు నుంచి ఎస్టాబ్లిష్ చేసినటువంటి అంశం. కాబట్టి ఫస్ట్ కోట వినూత ఆమె భర్త
ఈ హత్య కేసు నుంచి బయటపడేంత వరకు దీనికి సంబంధించినటువంటి రాజకీయ విభేదాలకు సంబంధించినటువంటి అంశం దాని మీద చర్చ జరగటమో దాని మీద ఏదో పంచాయతీ జరగటమో జరిగేదానికి అవకాశం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రాజకీయపరమైన విభేదాలు ఎన్నున్నా సరే హత్య చేసి ఉండకూడదు. ఇప్పుడు ఆవిడ హత్య చేసిందా లేదా ఆమె భర్త కలిసి వీళ్ళిద్దరు కలిసి హత్య చేసినా మనమంటలా. పోలీసు నేరారోపణలు వాళ్ళు అరెస్ట్ చేసిన సమయంలో రిమాండ్ రిపోర్ట్లో కానివ్వండి, వాళ్ళు షార్ట్ షీట్లో కానివ్వండి, ఈ అంశాలన్నీ పేర్కొన్నారు. సో ఇప్పుడు వినూత ఇక్కడ మీరు మొదట చెప్పినట్టు విక్టిమ్గా కనపడుతుంది కొంతమందికి, వాళ్ళ కార్యకర్తలకి ఓకే, ఇప్పుడున్న స్థితిలో. కావున ఆవిడ హత్య కేసులో నిందితురాలు, విక్టిమ్ అయ్యే అవకాశం లేదు ఇక్కడ రాజకీయ పరంగా విక్టిమ్ అయ్యే అవకాశం ఉందా? అవ్వటానికి ఇవన్నీ కూడా ఒకటి చంపటానికి ముందు అంటే ఆవిడ మర్డర్ జరగకుండా, డ్రైవర్ మర్డర్ జరగకుండా, హత్య జరగకుండా ఈ అంశం మీద జనసేన అధినాయకత్వం దగ్గరికి వెళ్ళి పోరాటం చేస్తే అప్పుడు విక్టిమ్ అవ్వ. కానీ ఇక్కడ ఇంకో అంశం అండి, కోటా వినూత ఈ హత్య కన్నా ముందు వీటి మీద పవన్ కళ్యాణ్కి మేము ముందే ఫిర్యాదు చేసి ఉన్నామని కూడా చెప్పున్నారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి స్థితి, ఆ సీరియస్నెస్ ఎంత మేరకు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది ఏంటో తెలియదు. కానీ రాజకీయపరమైనటువంటి ఉన్నటువంటి ఈ విభేదాలు హత్యలు చేసే వరకు వెళ్ళటం అనేటువంటిది ఇక్కడ వాళ్ళు పూర్తిగా ఒక ఊబిలోకి కూరిపోయినటువంటి పరిస్థితి. ఎవరు? కోటా వినూత. మీరు ఈ విషయాన్ని మొదటి నుంచి పరిశీలిస్తున్నారు, మీకు మీ దృష్టి కూడా వచ్చే ఉంటుంది. కోటా వినూత ప్రైవేట్ వీడియోలు తీయడానికి కూడా రాయుడు అనే వ్యక్తి సాహసం చేశాడు. అక్కడ తనే చెప్తున్నది, ఇలా తీయమని నాకు ఆదేశాలు వచ్చాయి అని. సో ఆ విషయంలో కూడా విక్టిమ్ అవ్వదు. ఇక్కడ ఒక అంశం అండి, అతను చనిపోయాడు రాయుడు అని. అవును. కానీ ఈ రోజున వచ్చిన వీడియోలు బతికున్నప్పుడు వచ్చిన సెల్ఫీ వీడియోలే కదా, కాబట్టి అతను అబద్ధాలు చెప్తున్నాడు అని అనుకోవాల్సిన పని లేదు. ఆయన లేడు కాబట్టి అవి నిజమైనవి కూడా అయి ఉండొచ్చు. అంటే ఒక రాజకీయాల కోసము దిగజారి ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థుల మీద లేకపోతే తన పోటీ వస్తారనేటువంటి ప్రత్యర్థుల మీద ఆ విధమైన దిగజారుడు రాజకీయాలు చేయటం అనేది మహిళ మీద ఏ మహిళ, తన పార్టీ కావచ్చు, పక్క పార్టీ కావచ్చు, లేకపోతే మిత్ర పార్టీ కావచ్చు, ఏదైనా సరే ఆ విధమైనటువంటి రాజకీయాలు చేయటం అనేది 100% తప్పండి. దాన్ని ఎవ్వరూ సమర్థించలేరు. నిజంగా బొజ్జల సుధీర్ రెడ్డి అది చేయకుండా డ్రైవర్ చెప్పడు కదా, అంటే అలాగా ప్రోత్సహించి ఉండొచ్చు. కానీ అలా తీసినట్టు ఎక్కడా లేవు, తీయలేదు, బయటకైతే రాలేదు వీడియోలు తీసి. అంటే ఇప్పుడు వినూత అంటుంది, నా దగ్గర ఇంకా కొన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నా, కలిసిన తర్వాత మీడియా ముందు వీడియోలు బయట పెడతా అని అంటున్నారు. సరే, ఆవిడ పెట్టే వీడియోలు ఎలాంటి ఆధారాలు అవుతాయో తెలియదు, కానీ ఇలా చెప్పడం అనేది విచారణకు ఆదేశించడానికి తగిన హేతు అవుతుందా లేదా? ఇక్కడ నేనన్న ఒకటైంది, మీరు విచారణ అనేది ఏంటి అంటే రాజకీయ వివాదానికి సంబంధించినటువంటి విచారణ. ఇదంతా కూడా వినూత ఆవిడ మీద జరిగినటువంటి రాజకీయపరమైనటువంటి కుట్రలు, ఈ ప్రయోగాలు ఎన్నిటి విషయంలో తనకు న్యాయం చేయమని, నేను పార్టీ కోసం పనిచేశాను, నాకు అన్యాయం జరిగింది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇలాగా మమ్మల్ని కుట్రలు చేసి ఈ విధంగా మోసం చేశారు అనేటువంటి విషయాన్ని తన అధినాయకత్వం దగ్గర చెప్పుకోవటం అనేటువంటిది ఆవిడ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అవకాశం కూడా ఇస్తారని అనుకుంటున్నాను. ఆవిడ ఉండేటువంటి ఎవిడెన్సెస్ అవన్నీ తీసుకొని అవసరమైతే ఖచ్చితంగా బొజ్జల సుధీర్ రెడ్డితో ఈయన మాట్లాడరు పవన్ కళ్యాణ్, వాళ్ళ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇలా దిగజారుడు రాజకీయాలు, అది జనసేన అభ్యర్థి ఒక మహిళా నాయకురాల మీద అలా చేయటం అనేది ఖచ్చితంగా తప్పు అనేటువంటి అంశాన్ని వాళ్ళ అధినాయకత్వం తీసుకెళ్ళి దాన్ని అక్కడ ఆ స్థాయిలో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాన్ని, రాజకీయపరమైన వివాదాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేయడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా చెయ్యాలి కూడా. ఇది ఎందుకు అనంటే ఇంకొక నాయకురాలు జనసేన పార్టీ తరపున ఇంకొక నాయకుడు వాళ్ళు ఎంతో త్యాగాలు చేసి డబ్బులు, సమయము ఇవన్నీ చేసి అవసరం అనుకుంటే కొన్ని సందర్భాల్లో కేసులు, పోలీసులు వేధింపులు ఇవన్నీ తట్టుకొని నిలబడ్డటువంటి వాళ్ళు కదా జనసేన. అలాంటి వాళ్ళు ఉంటేనే కదా జనసేనకు కూడా. కాబట్టి ఇక్కడ వినూత అనేటువంటి ఆవిడ భర్త హత్యా నేరారోపణల విషయంలో వాళ్ళు ఎలా కోర్టులో తెలుసుకోవాల్సిన అంశమే. కానీ రాజకీయపరమైనటువంటి వివాదం విషయంలో కొంత సపోర్ట్ ఇచ్చి ఈ వివాదాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కానీ కార్యకర్తలు ఈ విధంగా రెస్పాండ్ అయినటువంటి తీరుని నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది ఒక ఎమోషనల్ ఇష్యూ అండి. కార్యకర్తలు వాస్తవంగా అయితే
ఈ విషయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ స్పందించాలి, పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలి అంటే ఎవరికి బాధితురాలు ఎవరున్నారు? ఆవిడ కోట వినూత, ఆమె భర్త, వాళ్ళ తరపున కార్యకర్తలందరూ మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఒక రకమైన డిమాండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. కానీ మిగతా పార్టీల్లో అయితే ఎలా ఉంటుందంటే, తెలుగుదేశం పార్టీలో జీవీ రెడ్డిని సస్పెండ్ చేయడం ఏదో వివాదం వచ్చినప్పుడు జీవీ రెడ్డికి అనుకూలంగా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని మీకు అసలు సోషల్ మీడియాలో విపరీతంగా తిట్టేశారు. ఇంకొకటి మీ ఇష్టం ఏమనుకుంటున్నారు, ఇది కార్యకర్తల పార్టీ అని అవసరం అయితే. కానీ జీవీ రెడ్డి ఎప్పుడు వచ్చాడు తెలుగుదేశం పార్టీలోకి? ఎన్నికలకు ముందు 2 ఏళ్ళు ముందు వచ్చాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. 2 ఏళ్ళ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఏడాదికల్లా వెళ్ళిపోయాడు. కానీ అలాంటి వ్యక్తి కోసము అధినాయకత్వాన్ని ఎదిరించారు అని అంటే దీనికి కారణం ఏంటంటే అండి, కార్యకర్తలు తమ పార్టీ కోసం ఉన్నప్పుడు తమకు అన్యాయం జరగకూడదు అనేటువంటి ఆలోచనతో ఉంటారు. అలాంటి తమని అటు జీవీ రెడ్డిలో చూసుకున్నారు, ఇటు జన సైనికులు అందరూ కోటా వినూతలో చూసుకున్నారు. ఎస్, మా ఆవిడ విక్టిమ్ కాబట్టి మన నాయకుడు న్యాయం చేయాలి. ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగా, తెలుగుదేశం వాళ్ళు అన్నట్టుగా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని ఇష్టం వచ్చినట్టుగా మీరు చేయాల్సిందే లేకపోతే లేదు అనే విధంగా అంత పరిత్యాటి మాట్లాడరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఒక రకంగా జన సైనికులకు దేవుడితో సమానంలాగా ఉంటుంది వ్యవహారం అంతా. అందుకని తోలనాయుడు మాట్లాడేది లేదు, మీరు న్యాయం చేయండి అనేటువంటి విషయంలో అడిగేదానికి అవకాశం ఉండదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, కార్యకర్తలు తమని ఆ నాయకుల్లో చూసుకోవటం, ఆ నాయకులకు అన్యాయం జరిగినప్పుడు తమకే అన్యాయం జరిగినట్టుగా భావించటం అనేటువంటి ఒక ఎమోషన్. ఈ విషయంలో ఏమైందంటే, ఈ 2-3 రోజులు ఈ ఎమోషన్ ఉంటుంది. దీంట్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దూరతారు. ఎగ్జాక్ట్లీ, నేను అక్కడికే వస్తున్నా. కనీసం ఈ విషయంలోనైనా పొత్తు విడగొట్టేటువంటి ప్రయత్నంలో ఏమన్నా కొంచెం మనం ముందడుగు వేయొచ్చా అనే భావన డెఫినెట్గా ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ ఆశిస్తుంది. ఆ అవకాశం ఏమన్నా ఉంటుందా? ఇలాంటి విషయాలన్నా కనీసం ఈ విషయంలోనైనా అనే ఆశ వాళ్ళకు ఉంటుంది, కానీ అవకాశం ఇక్కడ ఉంటుందా? వాళ్ళు అదే పనిలో ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళకి ఏంటి అని అంటే, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అనేటువంటిది, ఈ కూటమి విడిపోతేనే మనకి రాజకీయంగా రేపొద్దున బతుకు తెరువు అనేటువంటి వ్యవహారం అనేటువంటిది ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 2024 ఎన్నికల్లో 151 నుంచి 175. వాళ్ళు ఏమైంది, ప్రతిపక్షం కూడా కాదు, నువ్వు పనికిరావు ప్రతిపక్షానికి అని 11 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇక భవిష్యత్తు కూడా ముగ్గురు కలిసి ఉంటే కుదరదు అనేటువంటి దాన్ని. అందుకని ప్రతి చిన్న సందర్భం దొరికినప్పుడల్లా బీజేపీ మీద ఎలాగో మాట్లాడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మొన్న 11 ఓట్లు వేసి వాళ్ళు కూడా కూటమిలో ఎన్డీఏలో చేరిపోయారు, 3వ పార్టీగా చేరిపోయారు, ఆంధ్రప్రదేశ్ 4వ పార్టీగా ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ కింద. కాబట్టి వాళ్ళేం బీజేపీని అనరు, ఎప్పుడూ అనరులేండి. బీజేపీని అనే ధైర్యం అయితే వైసీపీకి ఉండదు. ఇక్కడ తెలుగుదేశం జనసేన మధ్య గొడవ పెట్టచ్చా అనేటువంటి ప్రయత్నం చేస్తారు. నేనేమంటాను అంటే, ఇష్యూ బేస్డ్గా మీరు తెలుగుదేశం అధినాయకత్వము చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్ వాళ్ళ మధ్య బంధం అనేటువంటిది ఒక ఫెవికల్ బంధం లాగా ఉంది. మన పేరుని అని చెప్పారు, మీరు చూసారు. అది వ్యంగ్యంగా చెప్పినా ఏం చెప్పినా సరే చాలా బలమైనటువంటి బంధం, వాళ్ళు విడిపోరు ఏం చేసినా సరే అని పేరుని అని చెప్పాడు. అయితే అది నెగిటివ్ కోణంలో చెప్పాడులేండి. ఈయన పవన్ కళ్యాణ్ ఏం చేసినా విడిపోడు అది అనేది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చారు, రానున్నటువంటి 15 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఈ రాష్ట్రం డెవలప్మెంట్ కోసం మేము కూటమిలో ఉంటాము, తెలుగుదేశం పార్టీతో సపోర్ట్ చేసే విధంగా ఉంటాము అనేటువంటి ఒక బలమైనటువంటి బౌండింగ్ అనేటువంటిది తెలుగుదేశం జనసేన మధ్య ఉంది. అది నాయకుల మధ్య కాదు, అది రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి అంశం కలిసిన దగ్గర నుంచే ఆ విధమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంలో ఇలాంటి చిన్న చిన్న అంశాలు పార్టీలు విడిపోవటానికి, అంటే కూటమి నుంచి విడిపోవటానికి, తెలుగుదేశం జనసేన మధ్య ఘర్షణలు రావడానికి ఇవి బలమైనటువంటి అంశాలుగా ఉండబోవు అని నేను అనుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కోట వినూత్ అంటే ఆవిడేమో తక్కువ చేసి చూస్తారనో లేకపోతే ఆవిడ జరిగినటువంటి అన్యాయాన్ని ఇగ్నోర్ చేస్తారనో నేను పవన్ కళ్యాణ్ వైపు నుంచి అనుకోవట్లా. ఖచ్చితంగా పరిశీలిస్తారు. కానీ మీరు ఒక్క అంశాన్ని ఒక ఉదాహరణ తీసుకోండి. పవన్ కళ్యాణ్ అన్న, అదేవిధంగా నాగేంద్ర బాబుకి అన్న, చిరంజీవిని బాలకృష్ణ ఏదో అన్నారు అసెంబ్లీలో అనేటువంటి దాని మీదనే పెద్ద వివాదం వస్తే ఇక అసలు ఇంకేముంది వీళ్ళిద్దరి మధ్య కూడా వచ్చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దూరిపోయి పవన్ కళ్యాణ్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ప్యాకేజ్ తీసుకుంటారు, నాగేంద్ర బాబు ఎందుకు అసలు అది వదిలేసి ఎందుకు పట్టించుకోవట్లేదు అయితేనే. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడైనా అసలు వాళ్ళ అన్న చిరంజీవిని అంటే
మొట్టమొదటిగా కోపం వచ్చేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ తర్వాతే నాగేంద్రబాబు. అందరూ అనుకుంటారు నాగేంద్రబాబు అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడు పవన్ కళ్యాణ్. కానీ ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏంటంటే అసెంబ్లీలో జరిగినటువంటి అంశం ఏం జరిగింది ఏంటి అనేటువంటి దాని మీద 4-5 రోజుల వరకు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చేంత వరకు దాని మీద ఏం క్లారిఫికేషన్ రాలా. కానీ పవన్ కళ్యాణ్ ఎంత హుందాగా వ్యవహరించాడు, నాగేంద్రబాబు ఎంత హుందాగా వ్యవహరించారు. వీళ్ళిద్దరూ ప్రభుత్వంలో ఉన్నారు, కూటమిలో ఉన్నారు. ఒక్క ఇష్యూ బేస్ చేసుకొని ఒక అసెంబ్లీలో ఒక ఎమోషనల్గా ఏదో ఒక అంశం మాట్లాడారు అనేటువంటి దాని మీద భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 15 సంవత్సరాలకు సంబంధించినటువంటి బౌండింగు, ఇవన్నీ అంశాలని ఒక ఏకాకి ఒక చిన్న మాటతో పోగొట్టుకోవటానికి అంత అవగాహన రాహిత్యంతో ఈ రోజున కూటమిలో నాయకులు లేరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అసలు లేరు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంత చిరంజీవికి సంబంధించినటువంటి ఇష్యూ మీదనే ఒక భూకంపం వచ్చిందనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంత చేస్తేనే ఏం కాలేదు. వెళ్ళారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడారు, అదేవిధంగా చిరంజీవితో కూడా మాట్లాడి జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటి ఒకవేళ పొరపాటే జరిగి ఉండొచ్చు. ఒక ఎమోషనల్ ఒక్కోసారి పొరపాట్లు జరుగుతాయి. తప్పు వేరు, పొరపాటు వేరు. పొరపాట్లు సరిదిద్దుకునే దానికి అవకాశం లేదు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తి ఆయన ఎన్నికల సమయంలోనే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళటం వేరండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిన్న వెళ్ళాడు అని అంటే బికాస్ ఆఫ్ ఈ బాలకృష్ణ చిరంజీవి ఇష్యూనే. కాబట్టి వెళ్ళాడు ఆయన ఒక పెద్దరికంగా వెళ్ళి చేసిన తర్వాత సమస్య పోయింది. అది టీ కప్పంలో తుఫాన్లాగా మారిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దూరి జనసేనకు తెలుగుదేశం పార్టీ మధ్య గొడవ పెట్టండి. ఇప్పుడు ఇది ఒక నియోజకవర్గంలో ఉండేటువంటి ఇద్దరి నేతల మధ్య, జనసేన తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి వివాదం. వాస్తవం ఏంటనేది ఇద్దరిది అధినాయకత్వం చూస్తే కూర్చుంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ఎక్కడా ఎప్పుడూ జరగకుండా చూసేటువంటి ప్రయత్నం 2 పార్టీల నాయకత్వం చేస్తారు అని అనుకుంటున్నాను. ఇలాంటి ఏవి కూడా కూటమి నుంచి 2 పార్టీలు విడిపోవటానికి కారణం అవ్వబోదు అని నేను అనుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సార్.